ఎక్కడి నుంచి బ్రో? ఇక్కడ నుంచే బ్రో. ఏంటి ఫెస్టివల్ ఆనందంగా అనిపిస్తుంది? అవును, 3 days హాలిడేస్ వచ్చాయి, 1 week హాలిడేస్ వచ్చాయి, ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి కాలేజ్ కోచింగ్? ఇక్కడ కాలేజ్, ఓకే. అటు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఓకే. ఏ ఊరు? గుంటూరు అండి. ఓకే. సో ఏంటి ఫెస్టివల్ స్పెషల్ ఏంటి? నానమ్మ మీకోసం ఏమేం చేస్తా అన్నది? అంటే అన్ని రెడీ చేసి పెట్టారు, వెళ్ళి అన్ని ఖాళీ చేసాడు అనమాట. ఓకే. ఎందుకు అంత హ్యాపీనెస్ ఫెస్టివల్కి వెళ్తే? అంటే అందరు వస్తారు, పెద్దమ్మ పెద్దనాన్న, అత్తయ్య వాళ్ళు, నానమ్మ, అమ్మమ్మ, మా కజిన్స్ అందరు అక్కడే ఉన్నారు. ఓకే. అందుకనే చాలా రోజులతో కలుస్తున్నాం మళ్ళీ. ఎవ్రీ సంక్రాంతికి మీట్ అవుతారు కదా? ఓకే. సో ఏంటి ఆ సంక్రాంతికి మీకు బాగా నచ్చింది ఏంటి? లైక్ ఏదన్నా ఆడుకోవడం కానీ, ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ కానీ. సంక్రాంతి అంటే మొత్తం స్పెషల్ అండి, ఎందుకంటే అందరం ఉంటాం కదా, చాలా టైం పాస్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి ఒక యుద్ధం జరుగుతుంది ఇక్కడ, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అసలు ఇంతగానో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఈసారి ఇంకా చాలా ఉంది అనమాట రష్. ఓకే. సో ఏంటి ఎప్పుడు ఎలా ఉన్నాయి టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయి. ఫస్ట్ చూడంగానే మైండ్ పోయింది అనమాట, అసలు వెళ్తావా అన్నంత రేట్లు ఉన్నాయి. బై లక్కీగా దొరికింది టికెట్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చి ఒక 45 minutes అవుతుంది, మాకు ఇంకా బస్ కి టైం ఉంది అనమాట. ఇంకా టైం ఉంది, ముందే వచ్చేసారు. ముందే వచ్చేసాం. మీరు చూసారు కదా రష్ ఎలా ఉందో మొత్తం. ఎక్కడ గుంటూరులో? ఎక్కడ గుంటూరులో తెలియదు. డాడీ తీసుకెళ్తున్నారా? హాయ్ బ్రో. చెప్పండి బ్రో, ఎక్కడికి వెళ్తున్నావు? మార్కాపురం వెళ్తున్నాం. మార్కాపురం. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్కి వెళ్ళడము? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ రోజు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాము. మళ్ళీ అదే రన్నింగ్ ప్లేలో ఇప్పుడు కొంచెం హాలిడేస్ ఇచ్చారు, ఒక 1 week వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం. 1 week ఇచ్చారా మీకు హాలిడేస్? 1 week ఇవ్వలేదు, తీసుకున్నాం. నువ్వు తీసుకున్నావా? నైస్. ఓకే. సో ఏంటి ఫెస్టివల్ అంటే నీకు బాగా గుర్తొచ్చేది? సంక్రాంతి అంటే బాగా నీకు ఏం గుర్తొస్తుంది? ఎలా? ఇక్కడ మా ఆంధ్రాలో అయితే బాగా చేస్తారు, పందాలు, పందాలు బాగా, కొంచెం మా కల్చర్ కొంచెం బాగుంటుంది. అందరు చుట్టాలు అందరూ వచ్చేస్తారు, పిండి వంటలు అన్ని చేసుకుంటాము. బాగా అందరం కలిసి ఉండి ఒక 1 week బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రొటీన్ మాట వెళ్ళిపోతాం. రాబోతే అయితే మళ్ళీ హైదరాబాద్ రావాలి కాబట్టి తప్పదుగా, వెళ్ళినప్పుడు రావాలి, వచ్చినప్పుడు వెళ్ళాలి. మంచి రైటర్ అవుతావు బ్రో, నువ్వు కొటేషన్లు బాగా చెప్తున్నావు. సో టికెట్ ప్రైసెస్ టికెట్ ప్రైసెస్ మామూలుగా అయితే 600-700 అలా ఉంది బ్రో. ఇప్పుడు కొంచెం రష్ ఉంది కాబట్టి 1000, 2000లో 3000 కూడా ఉన్నాయి బ్రో కొన్ని బస్సులు. లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినాయా పెరిగినాయా? తగ్గినాయి అంటే కొంచెం పెరిగినాయి బ్రో లాస్ట్ టైం కంటే ఇప్పుడు. పర్మిషన్ ఉండదు, మరి ఎట్లా ఆడతారు బ్రో మీ దగ్గర? పర్మిషన్స్ అన్ని వస్తాయి బ్రో, ఆటోమేటిక్. పర్మిషన్ ఎవరంటారు? కొన్ని చోట్ల జరిగే కాడ జరుగుతుంటాయి. మరి పండగ రోజు కొన్ని చూసేసి ఉన్నట్టు వదిలేయాలి. అయితే ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఓకే. సో రష్ హెవీగా ఉంది కదా? అవును సార్. ఓకే. సో హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి బ్రో? ఇక్కడ నుంచే బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళాలి. జమ్ముల మడుగు. మంచి హిస్టరీ ఉంది జమ్ముల మడుగుకి, కడప.